మనిషి సృష్టిని ప్రతి సృష్టి చేయగలడా? అంటే మనిషి ఇంకొక మనిషిని ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేయగలడా? 1996లో ఈ డిబేట్ చాలా పెద్దగా ఉండేది. అప్పట్లో సైన్స్లోనే ఒక బ్రేక్ త్రూ వచ్చింది. రీజనరేటివ్ మెడిసిన్లో ఇంతటిది సాధ్యమా అనిపించింది. అదే రెప్లికాని సృష్టించటం. ఒక జంతువును పోలిన జంతువు లేదా ఒక మనిషిని పోలిన మనిషి సృష్టించగలిగితే ఏమవుతుంది? ఈ డిస్కషన్ కారణం ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ ఇయాన్ విల్ముట్. ఇయాన్ విల్ముట్ అనే వ్యక్తి నిన్న చనిపోయారు. ఆయన బ్రిటిష్ ఎంబ్రియాలజిస్ట్. అసలు ఈయన ఎందుకంత ఫేమస్? 1996లో డాలీ అని చెప్పి మొట్టమొదటి క్లోన్డ్ షీప్ ప్రపంచానికి తెలిసింది. ఒక షీప్ని క్లోన్ చేసి చూపించారనమాట. డాలీ దాని పేరు పెట్టారు. ఒక ఫేమస్ సింగర్ పేరుని తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్గా ప్రాజెక్ట్ పేరు 6LL3 అనమాట. ఆ ప్రాజెక్ట్ని రోజ్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనిమల్ బయోసైన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీన్ని లీడ్ చేసిన టీంకి అధ్యక్షుడు ఇయాన్ విల్ముట్ అనే ఒక గొప్ప ఎంబ్రియాలజిస్ట్. ఆయన చనిపోవడంతో ఈ డిస్కషన్ మళ్ళా వచ్చింది. క్లోనింగ్. ఆయన 78 సంవత్సరాల వయసులో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు నిన్న. ఇయాన్ విల్ముట్ చనిపోవడంతో మళ్ళా మనకి ఈ డిస్కషన్ ఎందుకు స్టార్ట్ అయింది? క్లోనింగ్ అనేది సృష్టికి ప్రతి సృష్టి. అంటే ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. సహజ సిద్ధంగా కాకుండా ఒక సృష్టిని సృష్టించడం. అంటే ఒక క్యాట్ని కానీ, డాగ్ని కానీ, ఒక షీప్ని కానీ, హ్యూమన్ బీయింగ్ని కానీ, రెప్లికాని సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనిషిని పోలిన మనిషినే సేమ్ లక్షణాలతో ఉండి ఎగ్జాక్ట్గా పోలిన మనిషిని సృష్టించడం అనమాట. అప్పట్లో ఇది ఎథికల్ డిబేట్స్ కూడా చాలా వచ్చాయన్నమాట. ఈ క్లోనింగ్లో 3 రకాలు ఉన్నాయి. 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లోనింగ్. ఒకటి జీన్ క్లోనింగ్, రెండోది రీప్రొడక్టివ్ క్లోనింగ్, మూడోది థెరాపిటిక్ క్లోనింగ్ అనమాట. జీన్ క్లోనింగ్లో ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఒక జీన్ని ఎగ్జాక్ట్ జీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. సేమ్ ఒక మనిషిలో ఉన్న డిఎన్ఏనే ఇంకొక డిఎన్ఏ ఆ డిఎన్ఏ లాంటి డిఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తారు. దాన్నే జీన్ క్లోనింగ్ అంటాం. రెండోది రీప్రొడక్టివ్ క్లోనింగ్. రీప్రొడక్టివ్ క్లోనింగ్లో మొత్తం ఒక ఎనిమల్ని, ఒక జీవినే ఇంకొక ప్రతి సృష్టి చేస్తారు. సేమ్ అలాంటి జీవిని తీసుకొస్తారనమాట. మూడోది థెరపిటిక్ క్లోనింగ్. దీనిలో బేసికల్గా ఎంబ్రానిక్ స్టెమ్ సెల్స్ వాడి సేమ్ అలాంటి స్టెమ్ సెల్స్తోనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మన బాడీలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సేమ్ అట్లాంటి ఒక ఆర్గానిజం తయారు చేస్తారనమాట. దాన్నే థెరాపిటిక్ క్లోనింగ్ అంటారు. జీన్ క్లోనింగ్, రీప్రొడక్టివ్ క్లోనింగ్, థెరాపిటిక్ క్లోనింగ్, ఇలా 3 రకాల క్లోనింగ్స్ ఉంటాయి. క్లోనింగ్ అనేది క్రియేటింగ్ ఎగ్జాక్ట్ జెనెటిక్ రెప్లికాస్ ఆఫ్ ఎనదర్ సెల్ ఆర్ టిష్యూ ఆర్ ఆర్గానిజం. అదొక సెల్ అయి ఉండొచ్చు, ఒక స్టెమ్ సెల్ సేమ్ ఒక కణాన్ని సృష్టించడం సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికా, లేదా ఒక టిష్యూని సృష్టించడం, లేదా ఒక పూర్తి ఆర్గానిజంని సృష్టించడం అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాపీడ్ మెటీరియల్ ఆఫ్ ద సేమ్ జెనెటికల్ మేకప్. సేమ్ జెనెటికల్ మేకప్తో ఒక కాపీడ్ మెటీరియల్ ఆఫ్ ద ఒరిజినల్ ఆర్గానిజం. దిస్ ఈస్ కాల్డ్ క్లోనింగ్ అంటాం. అయితే క్లోనింగ్ అనేది ఈయనతోనే స్టార్ట్ అయిందా? ఇయాన్ విల్ముట్ ఇది ఫస్ట్ టైం చేశారంటే జీన్ క్లోనింగ్ లేదా ఎంబ్రానిక్స్ రీసెర్చ్ అనేది ఈయనతో స్టార్ట్ అవ్వలేదు, అంతకు ముందే ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ పిండ కణాలు వాడి, జెర్మ్లైన్ సెల్స్ వాడి 1980s 1990sలోనే చాలామంది కొన్ని కణాలను ప్రయోగించడం, కొన్ని కణాలను బయట తీసుకురావడం చేశారు. అది పిండ కణాలను వాడి. అయితే ఈ డాలీ షీప్ ఉంది కదా, ఫస్ట్ టైం క్లోన్డ్ షీప్, దీనిలో మాత్రం ఏం వాడారంటే రీసెర్చర్స్ ఒక చనిపోయిన అడల్ట్ షీప్లోంచి మ్యామరీ గ్లాండ్ అంటే క్షీర గ్రంథిలోంచి ఒక సెల్ తీసుకుని దాన్ని ఎలక్ట్రిసిటీ యాడెడ్ కెమికల్స్తో స్టిమ్యులేట్ చేసి దాన్ని ఇంకొక షీప్ యొక్క ఎగ్లో ప్రవేశపెట్టి దాన్ని సరగేట్ చేసి ఎగ్జాక్ట్గా అలాంటి షీప్ని, చనిపోయిన షీప్ లాంటి షీప్ని తయారు చేశారు. మళ్ళీ ఈ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఒక చనిపోయిన షీప్లోంచి మ్యామరీ గ్లాండ్, చనిపోయిన ఒక అడల్ట్ షీప్ మ్యామరీ గ్లాండ్లో అంటే క్షీర గ్రంథిలోంచి ఒక సెల్ తీసుకుని అది ఇంకొక షీప్ ఎగ్లోకి ప్రవేశపెట్టి సరగేసీ మెథడ్ ద్వారా ఎగ్జాక్ట్గా చనిపోయిన షీప్ లానే ఎగ్జాక్ట్గా ఒక షీప్ని క్లోన్ చేశారనమాట. సో దీనిలో ఎటువంటి నేచురల్గా కాదు, ఆర్టిఫిషియల్గా క్లోన్ చేశారు. దాన్ని ఎగ్జాక్ట్గా రెప్లికా వచ్చింది అనమాట బయటికి. అయితే ఈ డాలీ అనే షీప్, దీనికి డాలీ అని పేరు పెట్టారు. డాలీ అనేది అప్పట్లో చాలా ఫేమస్ సింగర్ డాలీ పార్టన్ పేరు మీద పేరు పెట్టారన్నమాట, డాలీ షీప్ అని చెప్పి. సో డాలీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా పెద్ద డిబేట్ వచ్చింది. రేపొద్దున మనుషుల్ని క్లోన్ చేస్తే ఎలా,
మనుషులను క్లోన్ చేస్తే అలా అని చెప్పి. దీనికి సంబంధించి అప్పట్లో యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హ్యూమన్ క్లోనింగ్ కోసం అమెరికా ఎటువంటి ఫెడరల్ ఫండ్స్ వెచ్చించబోదు, ఎటువంటి ఫండింగ్ సపోర్ట్ చేయబోదు అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో డాలీ తర్వాత 6 సంవత్సరాలు చనిపోయింది. ఒక లంగ్ రిలేటెడ్ డిసీజ్తో చనిపోయింది అనమాట. ఇన్క్యూరబుల్ లంగ్ ట్యూమర్తో చనిపోయింది. డాలీ చనిపోయినప్పుడు కూడా అది చాలా పెద్ద న్యూస్ అయిందనమాట. డాలీ చనిపోయిన తర్వాత డాగ్స్, క్యాట్స్, హార్సెస్, బుల్స్ ఇవన్నీ కూడా క్లోన్ చేశారు. అయితే హ్యూమన్ క్లోనింగ్ విషయంలో మాత్రం కొంతమంది సీక్రెటివ్గా హ్యూమన్ క్లోనింగ్ విషయంలో చాలా చర్చ జరుగుతుంది. చాలామంది సైంటిస్టులు, డాక్టర్స్, ఎంబ్రయాలజిస్టులు చాలామంది హ్యూమన్ క్లోనింగ్కి చేస్తున్నారు అని న్యూస్ వస్తున్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా రాలే. చైనాలో కూడా ఒక డాక్టర్ సీక్రెట్గా చేస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటిదే రష్యాలో, ఇలాంటిదే జర్మనీలో హిట్లర్ టైంలో క్లోనింగ్ పైన రీసెర్చెస్ జరిగాయి. జర్మన్ రేస్ని చాలా ఇంక్రీజ్ చేద్దాం, జర్మన్ రేస్ని బాగా పెంచుదాం, రెప్లికాస్ని పెంచుదాం, రేస్ని బాగా ప్రమోట్ చేద్దాం అని చెప్పి అప్పట్లో హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా జర్మనీలో జరిగే దారుణంగా. ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ అని వాళ్ళు జూయిష్ పీపుల్ మీద చేశారనమాట. మొత్తానికి ఈ క్లోనింగ్ అనేది ఒక్కసారి 1996లో ఇయాన్ విల్ముట్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఇది టెరిఫిక్ సక్సెస్ అనమాట. సో దాంతో ఆయన క్లోనింగ్ టెక్నాలజీ తర్వాత స్టెమ్ సెల్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇయాన్ విల్ముట్ స్టెమ్ సెల్ రీసెర్చ్, జీవకణ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. ఇదే రీజనరేటివ్ మెడిసిన్ అనే కాన్సెప్ట్కి నాంది పలికింది. ఎవరైతే ఇప్పుడు సైంటిస్టులు స్టెమ్ సెల్ రీసెర్చ్ మీద వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ ఆర్యార్థ దేవుడు లాంటి వాడు ఇయాన్ విల్ముట్ అనమాట. ఆయన వర్క్ ముఖ్యంగా జెనెటిక్ అండ్ డీజనరేటివ్ డిసీజెస్ మీద, ముఖ్యంగా మహిళలకు కానీ అడల్ట్స్ కానీ ఎక్కువ వచ్చే జబ్బులు ఉంటాయి కదా, రకరకాల జబ్బులు, హ్యూమన్ బీయింగ్స్కి రకరకాల వచ్చే జబ్బులు, వీళ్ళందరి జబ్బులకు సంబంధించి స్టెమ్ సెల్ రీసెర్చ్ కనుక ఒక పాత్ బ్రేకింగ్ మూమెంట్ అయితే దానికి ఆద్యుడు ఇయాన్ విల్ముట్ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలోనే ఇంకొక డిస్కషన్ బాగా తెర మీదకి వచ్చింది, ఎథిక్స్. ఇప్పుడు చూడండి, హిట్లర్ లాంటి వ్యక్తి ఉన్నాడు, అలాంటి వ్యక్తులు 100 మందిని క్లోన్ చేసి సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికాస్ని బయటకు వేస్తే, తర్వాత ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, ఏదో ఒక టైంలో నన్ను చంపేస్తారని చెప్పి 100,000 లాడెన్లు తయారవుతాయి. సో సృష్టికి ప్రతి సృష్టి అనేది దేవుడికి మానవుడు ఆల్టర్నేటివ్గా వహిస్తాడు. అంటే దేవుడికి ప్రత్యామ్నాయంగా మానవుడు బయటకు వస్తాడు. ఆర్టిఫిషియల్గా మనుషుల్ని క్రియేట్ చేస్తామా, రెప్లికాస్ని క్రియేట్ చేస్తామా, దానిలో చాలా ఎథికల్ ఇష్యూస్ వస్తాయి. ఎలాంటి ఎథికల్ ఇష్యూస్ అంటే దానిలో హీరోస్ తయారవుతారు, విలన్స్ తయారవుతారు. తర్వాత దీనివల్ల ఎథికల్ క్వశ్చన్స్ ఏంటంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ మనిషిలో పోతాయి. థర్డ్ది హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. ఫోర్త్ది ఎవరికి ఏం కావాలో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ రెప్లికాస్ తయారైపోతారు అనమాట. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే దీనివల్ల పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక మంచి పాజిటివ్ ఏంటంటే మనిషికి వచ్చే జబ్బుల్ని ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ ద్వారా, వీటి ద్వారా చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. కొత్త ఆర్గానిజమ్స్ తయారు చేసుకోవచ్చు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాటన్నిటికి ఉపయోగపడతాయి అనమాట. సో క్లోనింగ్ వల్ల పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టెమ్ సెల్ రీసెర్చ్ వల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే చాలా హాస్పిటల్స్లో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క జీవకణం తీసి దాచిపెడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా జబ్బు చేసినప్పుడు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి. సో పెద్ద పెద్ద ఫారెన్ హాస్పిటల్ అయితే ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ మంచి జరుగుతున్నాయి అనమాట. అయితే ఇయాన్ విల్ముట్ కన్నా ముందే ఎంబ్రయానిక్ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. పిండకణ రీసెర్చ్, జర్మలైన్ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇయాన్ విల్ముట్ యొక్క ప్రత్యేకత అంటే సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఉంది అనమాట. సొమాటిక్ సెల్ అంటే ఎంబ్రయానిక్ అంటే ఒక పిండంలోంచి తీయకుండా, పిండకణంలోంచి తీయకుండా శరీరంలో మ్యామరీ గ్లాండ్స్ నుంచి ఆయన తీశాడు. అంటే శరీరంలో ఏ భాగంలోంచి తీసి డిఎన్ఏకి ప్రతి డిఎన్ఏ సృష్టించి దాని ద్వారా ఒక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయగలిగాడు. అదే ఆయన గొప్పతనం అనమాట. ఈ సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ యూపీఎస్సీ ఫిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది లాంగ్ బ్యాక్. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రెడీ అయిపోవాలి. ఇయాన్ విల్ముట్ చనిపోవడం అనేది మళ్ళీ క్లోనింగ్ అనే అంశం మీద కొత్త డిస్కషన్ స్టార్ట్ అయినట్టయింది.